నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. పోలీస్ శాఖలో ఇప్పటికే పనిచేసి పదవి విరమణ తీసుకున్న అభ్యర్థులు, అంతేకాకుండా మాజీ సైనికులకు మంచి అవకాశం లభించింది హైదరాబాద్ పోలీస్ పరిధిలో. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో తాజాగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టులన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపదికన, అంటే టెంపరీ బేసిస్ లో మొత్తం 150 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మీకు అర్హత ఆసక్తి ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చు. అండ్ ఈ దరఖాస్తుల విధానం ఎలా ఉంటుంది, అలాగే అర్హత ఎవరెవరికి ఉంది అనే విషయము ఈ వీడియోలో చూద్దాం. అర్హతల విషయానికి వచ్చేసరికి ఇక్కడ వయోపరిమితి మెన్షన్ చేశారు మనకి. వయోపరిమితి చూసుకుంటే మాజీ సైనికులకు, అంటే ఎక్స్ సర్వీస్ పర్సన్స్ కి అయితే ఆగస్ట్ 31వ తేదీ నాటికి మీ వయసు 58 ఏళ్లు మించకూడదు. 58 ఏళ్ల లోపున్నా సరిపోతుంది. ఇది ఇలా ఉంటే మాజీ పారామిలిటరీ, అలాగే పదవి విరమణ చేసిన పోలీస్ అభ్యర్థులకు, అంతేకాకుండా గత 2 సంవత్సరాల్లో పదవి విరమణ చేసిన అభ్యర్థులకు అందరికీ 62 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ప్రకటించారు. ఈ ఏజ్ లిమిట్ ఉన్న అభ్యర్థులకైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా అర్హులు. అలాగే ఇక్కడ దరఖాస్తుల విషయం చూసుకుంటే గనక ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది. కంప్లీట్లీ ఆఫ్లైన్ బేస్ లో ఉంటుంది. అంటే మీరు స్వయంగా అప్లికేషన్ ఫామ్ ని ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ దరఖాస్తులను సమర్పించాల్సిన ఆఫ్లైన్ అడ్రస్ చూస్తే ఎస్పీఓ ఆఫీస్, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్, పేట్ల బుర్జ్, హైదరాబాద్. ఇది అడ్రస్. ఈ అడ్రస్ కి మీరు స్వయంగా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసేటప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏందో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు మీ ఒరిజినల్స్ తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, ఎస్బీఐ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒకటి, అంతేకాకుండా ఓటర్ ఐడి ఒకటి, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అంతేకాకుండా డ్రైవర్ పోస్టులకైతే మీకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ వాటి పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ డిశ్చార్జ్ బుక్ ఆర్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, లేదంటే రిటైర్మెంట్ ఆర్డర్, ఈ డాక్యుమెంట్స్ ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ కాకుండా మీరు జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా మనకి చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఫైనల్ గా నెలవారీ జీతం గురించి చూసుకుంటే గనక అభ్యర్థులకు, అంటే ఎంపికైన అభ్యర్థులకు ఎవ్రీ మంత్ మీకు 26,000 వరకు శాలరీ అయితే అందుతుంది. అలాగే ఇక్కడ సెలవుల విషయం చూసుకుంటే గనక పెయిడ్ లీవ్స్ అయితే అభ్యర్థులకు వర్తించదు. కానీ ఇక్కడ వేతనం లేకుండా సెలవులను అయితే ప్రకటించడం ఉంటుంది. అంటే మీకు పెయిడ్ లీవ్స్ ఉండకుండా, సెలవులకు మీకు ఎలాంటి పేమెంట్స్ ఇవ్వకుండా మీకు లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ దరఖాస్తులకు వచ్చేసి చివరి తేదీ ఆగస్ట్ 25వ తేదీగా ప్రకటించారు. 25వ తేదీ లోపు మీ దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ముగించుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ 25వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు మీకు దరఖాస్తులు పూర్తి చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.